ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నీవెవరివో నీవే తెలుసుకో అని మహర్షుల వారిని దర్శించటానికి దేశ విదేశీయులు ఎందరు వచ్చినప్పటికీ వారందరితోటి ఒకటే మాట చెబుతూ ఉండేవారు. నీవే ఆత్మవి, నీవే తెలుసుకో, నీవే అది, కొత్తగా ఏది రాదు అంటూ సూచించేవారు. ఇంతకీ ఆత్మని ఎరుగుట అంటే ఏమిటి? అది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఈ మాయలో చెప్పుకుంటుంటే తెలుసుకోవటానికి రెండు నేనులు ఉండాలిగా. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఏదైనా ఉంటే ఏదో కాస్త ప్రయత్నం చేసి తెలుసుకోవచ్చు. అట్లా కుదరదు కదా. ఇక్కడ ఏమంటున్నారు? ఏమీ మిగుల్చుకోకుండా, మిగుల్చుకోవడం అంటే సంస్కార వాసనలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు. ఈ జీవుడు, ఈ మాయాజీవుడు ఈ మాయలోకి రాబోయే ముందు వీడిక్కడ ప్రారంభంతో వస్తున్నాడు ఇక్కడికి. అందులో వాసనలు, కోరికలు, బంధాలు ఒకటి కాదు, ఎన్నో దాగి ఉంటాయి. అవి ఎలా తెలుస్తుంది? తప్పకుండా తెలుస్తుంది. ఆలోచన రూపేణ అవి బహిర్గతమవుతాయి. నీకు ఆలోచన వస్తున్నది అంటేనే పూర్వ సంస్కార వాసనలు ఉండి తీరుతాయి అక్కడ. లేకపోతే ఆలోచనతో నీకేం పని? కర్తవనుకుంటున్నావు, ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన ఎందుకు వస్తుంది? వాసన వల్ల. వాసనలు ఎవరికి? నాకు, నేను అంటావు. ఆ నేను పూర్తిగా శరణాగతి అవ్వాలి అంటే మరి అది బంధరహితమే, ద్వంద్వరహితమే నిలిచి ఉండాలి కదా. ఇక్కడ మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా శరణాగతి అనే పదంలో వ్యక్తిత్వము తల ఎత్తకుండా నిలిచి ఉన్న స్థితిని మనం శరణాగతి అని చెప్పుకోవచ్చు. అహంకార రహిత స్థితే సన్యాసమని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. సన్యాసమన్నా, శరణాగతన్నా, అంతర్ముఖమన్నా, పూర్తి రాహిత్యమన్నా, భావశూన్యమన్నా, ద్వైత రహితమన్నా అన్నీ ఒకే మాటలు. అన్యత్వము తల ఎత్తకపోతే మరి అక్కడ ఉన్నది నీ సహజత్వము. అది నీవు గుర్తించటం కాదు, అనుగ్రహము చేత అది ప్రకాశించాలి. అది అని ఎందుకంటున్నాము? నీ స్వరూపం అదే కాబట్టి. నీకిక్కడ దేహముతో కానీ, ఇంద్రియాలతో కానీ, మనస్సుతో కానీ అసలు ఏ సంబంధము లేదు. వాటితో నీవు కలవు కూడా. దేహము నాది, సంసారము నాది, ఇల్లు నాది, వాకిలు నాది, నాది నాది అంటూ వాపోతున్నావే, అటువంటి భావనలకి స్వస్తి చెప్పటమే పూర్ణ శరణాగతి. ఇక్కడ ఏం చేస్తున్నావు? గతంలో చెప్పుకున్నాం కదా, వ్యక్తిత్వం నాశమే శరణాగతి, అన్యత్వము తల ఎత్తకపోవటమే శరణాగతి. నిజానికి నీకు అన్యంగా ఏది ఉంది కనుక దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు కాబట్టి నీకు
ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది. కనపడి అంతటితో ఆగిపోతుందా? నీలాగే ఇతరులను చూస్తావు, నీలాగే దేహంతో ఉన్న వాళ్ళని చూస్తావు, అందులో స్త్రీ పురుష భేదాన్ని ఎంచుతావు. ఇది అనుకూలమని, ఇది ప్రతికూలమని, ఇది బాగుంటుందని, ఇది వద్దని, ఇది కావాలని ఇంద్రియాల వెంట నీవు పరిగెడుతూనే ఉంటావు. ముఖ్యంగా భేదము తల ఎత్తుతుంది కదా ఇక్కడ. అభేద స్థితి అంటే ఏమిటి? అదే ఆత్మస్థితి, అదే పూర్ణ శరణాగత స్థితి. భేదము అంటే అన్యత్వము, అభేదం అంటే స్వరూప జ్ఞానము. ఇక్కడ బాగా అర్థం చేసుకోవలసింది, ఉన్నానన్న ఎరుక మాత్రమే అది సత్యమై నిత్యమై అనంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది తురీయంలో. అది నీ సహజత్వము. ఇక్కడ నీవు ఏమంటున్నావు? పనులు చేస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, చూస్తున్నాను, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నాను, నిద్రిస్తున్నాను, మేల్కొంటున్నాను, కలగంటున్నాను, ఉన్నాను అని అంటున్నావు కదా. ఆ ఉన్నాను అనేటటువంటి స్థితి ఒకటి ఉండబట్టి నీవు ఆ విధంగా అంటున్నావు. అహం స్ఫురణ అంటే నేను ఉన్నానన్నటువంటి నేను తనంతో కూడుకున్న ఏకైక సత్యస్థితి అది. దానికి ఉదయాస్తమానాలు లేవు. అది ఎప్పుడూ ఒకే రీతిలో తనకు తానుగా నిలిచి ఉంటుంది. దానికి అన్యత్వము లేదు. కానీ ఇక్కడ నీవు దేహాదులు చూస్తున్నావు, సృష్టిని చూస్తున్నావు, అవస్థాత్రయములని అనుభవిస్తున్నావు. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో మరి తిరుగాడుతున్నావా లేదా? ఈ ఉన్న కాసేపు 3 దేహాలను మార్చుకుంటూ వివిధ లోకాలని దర్శిస్తున్నావు. స్థూల దేహంతో ఈ స్థూల జగత్తుని, అందులో ప్రదేశాలని, పవిత్ర స్థలాలని, పవిత్రమైనటువంటి నదీ జలాలని ఇటువంటి భావనతో దర్శిస్తున్నావు. ఇది నిజం కాదు, ఇది సత్యము కాదు. కలలో ఏ విధంగా అయితే నీవు ఈ సూక్ష్మదేహంతో అంటే మనసుతో లోకాలను సృష్టించుకుని ఇంద్రియములతో పని లేకుండా, ఇంద్రియ వ్యాపారములతో పని లేకుండా మనస్సే అన్ని పనులు చేస్తూ సుఖిస్తూ దుఃఖిస్తూ ఆనందిస్తూ స్వప్నంలో తిరుగుతున్నావా లేదా? ఆ కలగంటున్న వాడే నిద్రిస్తాడు, తిరిగి నిద్రించిన వాడే మేల్కొంటాడు. ఎక్కడ మేల్కొంటాడు? స్థూల దేహంతో స్థూల జగత్తుని చూస్తూ ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా ఈ జగత్తు సత్యమంటాడు. సత్యమంటానికి ఈ సందర్భంలో రమణ మహర్షులు వారు ఒక ప్రశ్న వేసుకోమంటాడు. అది కనుక సత్యమైతే నీ దేహము, ఈ జగత్తు, నీవనుకునే దైవము సత్యమైతే మరి నీవు నిద్రించేటప్పుడు, కలగనేటప్పుడు అవి కూడా నీతో పాటు ఉండాలి కదా.
ఉండటం లేదు కదా. అంటే అవి ఊహాజనితములు, ఇమాజినరీ, మానసికమైన ఆలోచనలే తప్ప అవి నిజంగా లేవు, ఉనికి లేనివి. అంతవరకు దేనికి కలగంటున్నారు. కలలో ఎందరినో కలుస్తారు, ప్రదేశాలు చూస్తారు, మేల్కొంటారు. మేల్కోవటం అంటే జాగ్రత్త అవస్థకి రావటం. కలలో కనిపించిన వాడు ఏ ఒక్కడైనా ఎంబడొస్తున్నాడా? ఆ ప్రదేశాలు మళ్ళీ కనపడుతున్నాయా? లేదు కదా. కళ సత్యమైతే కళ కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? అందుకని ఈ అహంకారము ఆది నుంచి తృణీకరించబడింది లేదు. ఇప్పుడు ఏమని చెబుతున్నారు? స్వరూప జ్ఞానానికి అడ్డుగా నిలిచింది ఈ అహంకారమే. ఏది మిగల్చుకోకుండా, అంటే సంకల్పాలు తల ఎత్తకుండా తీవ్ర వైరాగ్యముతో అన్యత్వాన్ని దర్శించకుండా నీవెప్పుడైతే స్థిరచిత్తుడివై నిలిచి ఉంటావో అప్పుడు ఏమవుతుంది? ఆలోచన లేని ఈ అహంకారం అదృశ్యమైపోతుంది. మరి ఏం మిగిలి ఉంటుంది అక్కడ? అదిగో అహంస్మరణతో కూడిన జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే నీ సహజత్వంగా మిగిలి ప్రకాశిస్తుంది. అది కూడా అనుగ్రహము చేత. అనుగ్రహం అంటే ఆత్మే, శ్రద్ధ అంటే ఆత్మ, తృప్తి అంటే ఆత్మ, గురువు అంటే ఆత్మ. నీవు భగవంతుణ్ణి తలుస్తున్నావు కదా, అంటే ఆత్మ. ఆత్మ తప్ప మరేది అక్కడ ఉండదు. చూడటానికి ఈ దేహము కానీ, జగత్తు కానీ, సంసారము కానీ, ఈ వ్యక్తిత్వము కానీ ఏ ఒక్కటి తల ఎత్తదు కదా మరి. కాబట్టి ఆ పరమశక్తి, ఉచ్చశక్తి, ఉచ్చతర శక్తి ఏదైతే ఉన్నదో, సూపర్ కాన్షియస్నెస్, అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప నీవిక్కడ ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని కర్మలు ఆచరించినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, ఎన్ని పుణ్య నదులలో స్నానమాడినా, ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదు. ఎందుకని? అహంకారాన్ని పెట్టుకుని చేస్తున్నావు, వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ చేస్తున్నావు. అందుకని ఏమంటున్నారు? ఏమీ మిగుల్చుకోకుండా, సంకల్పమే తల ఎత్తకుండా నీవెప్పుడైతే స్థిరచిత్తుడివై నిలిచి ఉంటావో అదే పూర్ణ శరణాగతి. పూర్ణ శరణాగతికి నిదర్శనం ఇందాక చెప్పినట్లు ద్వైతరహితము, పరిమితత్వరహితము, అన్యత్వరహితము, జీవభావన పరిమితమైన దేహాత్మబుద్ధి తల ఎత్తనటువంటి స్థితి మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై ఆ పరమశక్తి అహమహమంటూ, నేను ఉన్నాను, నేను ఉన్నాను అంటూ మాటలతో చెప్పకుండా జ్ఞాన రూపేణ, స్మరణ రూపేణ, జ్ఞాన వృత్తిచే అది పరిధులు లేక, అవధులు లేక స్థిరంగా ప్రకాశిస్తూ ఆజ్యధారగా, బ్రేక్ ఉండదు అక్కడ. అంటే కాసేపు కనబడిపోయేది కాదు, మొదలు చివరు లేకుండా ఆ పరమశక్తి
ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశాన్నే అనుగ్రహం అంటాము. ఆ ప్రకాశాన్నే లిబరేషన్ అంటాం. ఆ ప్రకాశాన్నే రియలైజేషన్ అంటాం. అది జీవుడికి కాదు. జీవో బ్రహ్మైవ నాపరం. ఈ జీవుడు ఆ పరబ్రహ్మకు విడిగా లేడు. అంటే అర్థం ఏంటి? జీవుడే పరబ్రహ్మము. వేదము తెలియనప్పుడు ఆ వేదమంతా అదే కదా. కాబట్టి పూర్ణ శరణాగతన్నా, అంతర్ముఖమన్నా, చింతావిహీనమన్నా, దృశ్యవారితమన్నా అంతా ఒకటే. ఇంతకీ ఎవరికి శరణాగతి కావాలి? ఈ జీవభావన కలిగినటువంటి అహంకారము తనకే శరణాగతి కావాలి, ఆత్మకే కావాలి. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. కాబట్టి ఆలోచన లేని మనస్సు ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటుంది. అన్ని అనుగ్రహం చేతనే ఆత్మదానంతరది ప్రకాశిస్తున్న స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ ఉనికి. ఆత్మ నెరుగుటకు ఏమీ మిగిల్చుకోకుండా పూర్ణ శరణాగతి కావటమే పరమశక్తి స్ఫురిస్తుంది. ఓకే, ఎరుగుట అంటే ఏంటమ్మా? అంటే ఎరుగుట అంటే తెలుసుకోవడం, అంటే తనకు తాను తెలుసుకోవడం. తనకు తాను ఎవరు తెలుసుకోవాలి? ఆత్మే గురువు. జీవుడు తెలుసుకోలేడు. ఎవరికి ఆత్మ తెలియదమ్మా. గురువు గారు తనకు తాను తెలుసుకోవాలి అన్నావు. జీవుడు తెలుసుకోగలడా? ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఉన్నది ఆత్మే, అది కరెక్టే. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. జీవుడికి ఎన్నటికీ ఎప్పటికీ తెలియదు. సర్పరచ్చు భయ ప్రాంతంలో పాముకి ఎప్పటికీ తెలియదు తేడా ఒకటి ఉన్నట్టు. ఎందుకని పామే లేదు కాబట్టి. You simply apply that formula here also. తెలుసుకోవటం అనే పదం ఎవరికి చెబుతున్నారు? దేహాత్మ బుద్ధిలో ఉన్న మాయా నేరుకు చెబుతున్నారు. దేహం కాదు, నువ్వంటే అదేను. అదని నేను తెలుసుకో అంటే వీడి చేతుల్లో లేదమ్మా. చెప్పడం బాగానే ఉంది, నాకు ఎప్పుడు తెలుస్తుంది, నేను ఎప్పుడు తెలుసుకుంటాను, నేను మిగిలి ఉంటూ తెలుసుకుంటానా లేదా? అది కూడా కుదరదు. ఇక్కడ తెలుసుకోవటము అంటే ఆత్మగా ఉండటం. ఈ మాట ఎందుకు చెబుతున్నారు? నువ్వు దేహాత్మ బుద్ధితో తిరుగుతున్నావు, ఇక్కడ పరిమితమైన జీవుడిగా తిరుగుతున్నావు. నేనంటే శరీరం, నేనంటే వ్యక్తిని, నేను కర్తని, నాకు బాధ్యత ఉంది, ఇటువంటి భావనలతో తిరుగుతున్నావు నువ్వు. అందుకని చెబుతున్నారు. చూడండి ఏమంటారు ఇంకా. అంతే గురుగారు, ఒకటే లేనంతే. ఆత్మ నెరుగుటకు ఏమీ మిగిల్చుకోకుండా పూర్ణ శరణాగతి కావటమే పరమశక్తి స్ఫురిస్తుంది. ఓకే, ఇక్కడ శరణాగతి ఎవరు కావాలి?
ఈ అహంకారమే గురువు. మరి అహంకారం శరణాగతి అవ్వడానికే వచ్చిందా ఇక్కడికి ఈ మాయలోకి? లేదు. వచ్చిందేమో కోరికలు బంధాలు రాగద్వేషాలతో వచ్చింది మాయలోకి. ఉమ్, శరణాగతి అవనాలి అంటే ముందు తనకు అన్యంగా ఒకటి ఉండాలి కాదు. ఉమ్, ఇప్పుడు అన్యంగా ఏముంది? దేహం ఉంది, జగత్తు ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, ఇట్లా భావనలు ఉమ్, చెప్పారు. ఆ గురువు. ఇక్కడ విశేషం ఏంటంటే నిజంగా కనుక ఒకవైపు అహంకారం ఉంది, అన్యంగా దైవం కూడా ఉంటే శరణాగతి కొంచెం అవకాశం. దైవం ఆలోచన, ప్రయత్న బుద్ధి ఆలోచన. కాబట్టి శరణాగతి అనే పదంలో అసలు జీవుడు ఉన్నాడా? ఉంటే శరణాగతి కాదు. ఉమ్, జీవుడే లేకపోతే శరణాగతి ఎవరికి అవుతాడు? ఉన్నాడని అనుకుంటున్నాడు కాబట్టి కొంత శరణాగతి అంటే చెప్పవచ్చు. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు ఏ విధంగా చెబుతున్నారు? సర్పరాజు భయ ప్రాంతంలో వాళ్ళతో చెబుతున్నారు, నువ్వు శరణాగతిగా నువ్వు తాళం తెలుసుకుంటావు. అట్లా ఉంటుంది ఇక్కడ. ఆ గురువు. శరణాగతి అవటానికి నిజంగానే ఈ వ్యక్తిత్వము, ఈ దేహత్వ బుద్ధి కనుక ఉంటే ఉండడమే కాదు, తనకు అన్యంగా ఒకటి ఉంటే. ఉమ్, రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. తాను ఉండాలి, తనకు అన్యంగా ఒకటి ఉండాలి. శరణాగతి వస్తుంది. మరి శరణాగతి అంటే ఏమిటి? ఏ విధంగా శరణాగతి అవుతావు? ఆయన రవి నువ్వు చెప్పు. గురువు గారు, ద్వంద్వాలు అన్ని వదులుకోవడం. ఏమ్మా? అంటే ద్వంద్వాలన్నీ వదులుకోవడం గురువు గారు అంట. అన్ని మొత్తం భేద భావాలు, ద్వంద్వాలు. బాగానే ఉంది. ఆ, వదిలికెళ్ళేవాడు ఉన్నాడా? నేను చెబుతా, నేను అన్ని వదులుకున్నాను, నేను ఒక సన్యాసినని. దానివల్ల ఉపయోగం లేదు. ఉమ్, వదులుకున్నానని అనుకోవటం కాదు, ఉమ్, వదులుకునేవాడు ఉన్నాడా ప్రశ్న. లేదు. అసలు శరణాగతి అనేది అసలు పాసిబుల్, అసలు ఈ ఈ లేని అహంకారంతో పాసిబుల్ అవుతుంది అసలు గురువు గారు శరణాగతి అసలు అవ్వదు. అసలు శరణాగతి అనేవాడు నిష్కామం. నా చెప్పగా ఎవరికి శరణాగతి అవుతారు? ఫస్ట్ పాయింట్ మీరు ఉండాలి. అవును. ఒక్క జాగ్రత్త స్వప్న సుక్షిప్తంలోనే మారుతూ పోతున్నాడు, దేహాలు మార్చుకుంటూ. తనకు అన్యంగా ఒకటి ఉండాలి. సరే ఉన్నదే అనుకుంటాం కలిసి. భగవంతుడు ఒక ఆలోచన ఉంది, ఓకే. శరణాగతి అంటే ఏంటి భగవంతుడికి? భగవంతుడు ఎవరో నీకు తెలియదు, గురువు ఎవరో తెలియదు. గురువు దేవం అనుకుంటున్నావు, భగవంతుడు ఒక ఆకారం అనుకుంటున్నావు. శరణాగతి అనే పదంలో అసలు ఒకటి ఉంటే శరణాగతి పాసిబుల్. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు నారాయణుడు ఉన్నాడు అనుకునేవాడు, గజేంద్రుడు విష్ణు ఉన్నాడు అనుకొని శరణాగతి చెందారు కదా. అంటే అన్యంగా ఉన్నారు అనుకోండి, ఆ విధంగా అయినా మోక్షం కలిగిందిగా. ఏ విధంగా శరణాగతి పొందారు వాళ్ళు? అంటే అన్యంగా వాళ్ళు ఉన్నారని పూర్తి శరణాగతి చెందారు గురువు గారు. శరణాగతి చెందడం అంటే ఇంకేమిటి? అక్కడ వ్యక్తిత్వం ఇంకా రెండోది లేదు, తన వ్యక్తిత్వాన్ని కోల్పోవటం అని పూర్తిగా. నిజమే. ప్రహ్లాదుడు
విష్ణువుకి శరణాగతి పొందారు. వ్యక్తిత్వం లేదు. ఎన్ని హింసలు పెట్టినా కాపాడేవాడు వాడని చెప్పి నమ్మకంతో ఉంటారు. దేహం మీద అభిమానం కానీ, తల్లిదండ్రుల మీద ప్రేమ కానీ ఇది లేదు అక్కడ. అట్లా ఉంటేనే సాధ్యం అవుతుంది అంటారా గురువు గారు? అదే అలా ఉండాలంటారు. అయితే శరణాగతి అనేది అలా ఉండాలి. శరణాగతి అనే పదంలో వ్యక్తిత్వం తల ఎత్తకుండా ఏది జరిగినా ఈశ్వర ప్రసాదమే అని తీసుకోవడే శరణాగతి. ఈ మాయలో ఇప్పుడు తండ్రి విషం ఇచ్చాడు, విషం తాగడానికి ఎంత కొడుకైనా వెనకాడాలి కదా. అవునవును, అక్కడ అక్కడ తప్పించుకుంటారు కదా, శరణాగతి కాదు కదా. అవును, ఏమాత్రం వ్యక్తిత్వం ఉన్నా ఈ మోడర్న్ లైఫ్ లో అయితే ముందు నువ్వు కాస్త తాగి నగ్గమంటాడు తండ్రిని. అదే పని కాదు, అటువంటిది ఏమీ అండి. అది కథే కావచ్చు, స్టోరీ కావచ్చు, జరిగిందో లేదో పక్కకి పెడదాం కాసేపు. మరి వెంటనే విషయం తాగాడుగా. తాగినప్పుడు ఏమీ కాలేదుగా. ఏమీ కాకుండా ఉండటానికి ఏది కారణం? ఆ సృష్టికర్తే సిరిపడదు. ఇది మాయ కావచ్చు. ఇప్పుడు మాయలో మనము చూస్తూ ఉంటాం, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఎందరో యాత్రలు చేస్తూ ఉంటారు. అందరూ పోరు, కొందరే పోతారు, కొందరు బయటపడతారు. ఎందుకు బయటపడతారు? దానివల్ల హయ్యర్ పవర్ వల్ల వాళ్ళకేమీ కాదు. ఇక్కడ బయటపడటం అనే ఉద్దేశం ఏంటి? ఇంకా మిగిలి ఉంటారు వారు, ఎన్ని కష్టాలు వచ్చినా చెల్లించరు. ఆయన చూసుకుంటున్నాము, నాకెందుకు? తిన్నా తినకపోయినా ఎప్పుడైనా మహర్షి ఈరోజు నాకు తిండి లేదని కానీ ఏం చెయ్యాలన్న ప్రశ్న వచ్చిందా? లేదు. He never bothered about what is going to be next second. అయ్యో ఇది కావాలి అది కావాలి అని ఉన్నదా? లేదే. దట్ ఈస్ ఎ టోటల్ సరౌండింగ్. అంటే ఏమాత్రం ఆ సంశయం ఉండకూడదు. మీరు అన్నట్టు ఇందాక విషం ఇచ్చినప్పుడు ఆ సంశయం లేకుండా వెంటనే తాగేసి. అదే మోడల్ సమ్మెకి ఏమంటాడు? కాస్త నువ్వు తాగి నాకేమంటాడు? అట్లా అన్నా ఐఎమ్ ప్రిపేర్డ్ టు టేక్ అన్నాడు. బికాస్ రక్షించేవాడు కృష్ణమూర్తి, నారాయణుడు. దట్ ఈస్ ద ఫెయిత్. ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ సో డీప్, దట్ ఈస్ శరణాగతి. వితౌట్ an iota of individuality, ఏమాత్రము వ్యక్తిత్వం తలగెత్తకుండా ఉన్నది అదేను, ఉన్నది భగవంతుడు, నన్ను చూసుకునేది అతనేను, నా సహోదరులతో నాకు సంబంధం లేదు. ఈజ్ ది క్రియేటర్, ఈజ్ ది ప్రొటెక్టర్, ఈజ్ ది డిస్ట్రాయర్. సృష్టి స్థితిలో ఈజ్ లైక్ డూయింగ్ ఇట్ మహేశ్వరి బాబా. దట్ ఈస్ శరణాగతి. నువ్వు బంధాలతో ఏమనుకుంటావు? ఇది నిజం అనుకుని నేనే చేస్తున్నావు అనుకుని, నేను ఎక్కడ పొరపాటు చేస్తాను, ఏం చేస్తే ఏమవుతుందో అని అనుకుంటున్నావుగా.
అసలు విషయం ఏంటంటే శరణాగతి అయ్యేవాడు ఉన్నాడా అనేది ఒక ప్రశ్న. అదే నేనెవరది ఉన్నాడనే అనుకుంటాం. ఎంత కనబడుతున్నాడు ఇక్కడ చెప్తాను. దేహమే నాదంటున్నాడు. దేహాత్మవృత్తి కలిగినటువంటి ఆ వ్యక్తిత్వము నీవు హయ్యర్ పవర్కి శరణాగతిగా ఎందుకని విచారం చేయలేకపోతున్నావు. దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ ఆప్షన్. వేరెవరు విచారం చేయి, సరే తల్లకిందిగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. అదొక స్టేట్మెంట్. చేయలేకపోతావా, నువ్వు సరెండర్ అంటే హయ్యర్ పవర్. వ్యక్తిత్వం ఏమాత్రము లేకుండా that power is going to take care of me. I should have bother. ఈ సందర్భంలో రెండు రకాలైన న్యాయాలు చెప్పారు ఆదిశంకర్. మర్కట కిషోర్ న్యాయము, మార్జాల కిషోర్ న్యాయం. ఇంకా బాగా అర్థమవుతాయి మీకు. కోతి పిల్ల తల్లి వీధి మీదనో పట్టున ఖర్చుకుంటుంది, అది పోతూ ఉంటుంది. ఎవరు బాధర్ అబౌట్ దిస్, ఇది ఉందో లేదో కూడా చూడదు, ఎగురుతూ పోతూ ఉంటుంది, కింద పడదు. క్లింగింగ్ టు హయ్యర్ పవర్, క్లింగింగ్ టు మదర్. గురువు గారు అర్థమైంది. అంటే ఇక్కడ జీవుడు పరమాత్మని పట్టుకున్నట్టు అంతా వెరీ సింపుల్. అప్పుడే పూర్తి కదా. మార్జాల కిషోర్ న్యాయం చూడు. పిల్లికి 5-6 పిల్లలు ఉంటాయి, చిన్న చిన్నవి, కథలు లేవు, మెదలు లేవు. నోటితో వాటిని ఖర్చుకుని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తావు. నువ్వు ఎప్పుడైనా చూసుంటే. చూసారు. అవును. ఒక చోట ఉన్నది ఇవాళ రేపు అక్కడ ఉండదు. హౌ టు ప్రొటెక్ట్, దట్ ఈస్ పూర్ణ శరణాగతి. పరమాత్మ కూడా కేర్ తీసుకుంటాడు. ఇక్కడ ఆ పుట్టిన పసిగుడ్డు ఇల్లు పిల్లలకి తెలియదేమి, ఏ డేంజర్ వస్తుందో ఏదొచ్చి పడుతుందో తెలియదు. తల్లి ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్. అవి నోట ఖర్చుకుని తీసుకెళ్తాయి. దట్ ఈస్ సరెండర్. ఈ రెండు కూడా న్యాయాలు ఎక్కువగా శంకరాచార్యులు చెప్పినటువంటి మార్జాల కిషోర్ న్యాయము, మర్కట కిషోర్ న్యాయం అంటూ ఐదర్ యు క్లింగ్ టు గురు, క్లింగ్ టు గాడ్, ఆర్ సరెండర్ టు హయ్యర్ పవర్. అట్లా రెండు ఒకటే. సాయినాథుడు కూడా అది తాబేల్ని తన పిల్లల్ని రక్షిస్తున్నట్టు గురువు కూడా అలా తన చూపుతో రక్షిస్తాడని చెప్తారు కదా. అంతే కాబట్టి ఎక్కడో గుడ్డ పెడుతుంది, దృష్టితో చేస్తుందని ఒక ఇది. అంటే ఇక్కడ రక్షించటం అనేది అహంకారాన్ని పెంచటం కాదు, ఇక్కడ ఇండివిడ్యువాలిటీని తుంచటం. రక్షించటం అనే పదం అహంకారం ఎక్స్టెండ్ చేస్తుంది అనుకోబాటు, అది కాదు. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ గెటింగ్ రీబర్త్. దట్ ఈస్ ది పాయింట్. కాబట్టి ఎప్పుడైతే నీవు పూర్ణ శరణాగతిలో ఏది జరిగినా ఈశ్వర అనుగ్రహం కింద తీసుకున్నప్పుడు నీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అక్కడ. వేరొక పనిముట్టిని నన్ను అనిపిస్తుంది, హయ్యర్ పవర్, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది ఎట్లా అనిపిస్తుంది అవుతారు అట్లా.
గురుగారు. ఇంకేమైనా ఉందా? అది ఇంకోటి గురువు గారు, ఇప్పుడు మామూలుగా మనము పరిమిత జ్ఞానము అని చెప్తాం కదా అహంకారాన్ని. కానీ ఇక్కడ మనం ఏమిటంటే అది మనం అజ్ఞానం కింద చెప్తున్నాం. అంటే ఒక పక్క పరిమితమైన జ్ఞానం అంటున్నాము, అది జ్ఞానం కింద కన్సిడర్ చేస్తున్నాము. మళ్ళీ అది దేహాత్మతో కలిసినప్పుడు అజ్ఞానం అంటున్నాము. అది ఎలా గురువు గారు? రెండు ఒకటేగా. ఆ, పరిమితం అన్నా అభాసం అన్నా నీవు కాని దానితో నీ ఉనికన్నా అన్నీ ఒకటే. ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. లేనిది అంటే ఉనికి లేదు. పొరపాటు నేను దేహం చెప్పింది అదే ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు ఇదే నాదని. పోనీ దేహం నాదని చెప్పి దాంట్లో ఏమన్నా ఉంటున్నావా? తేలిక వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు చక్రానికి నిద్రకి. ఇది చెప్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే నాది అనేవాడి తోటే ఇదంతా తిరుగుతూ ఉంది. అహం అంటే ఆత్మస్థితి ఆకారము దాల్చినట్టుగా అహంకారము ఉద్భవించినట్లుగా ఉంటుంది, తాడు పావుగా ఉంటుంది, ముచ్చపు చెప్ప వెండిగా ఉంటుంది. అట్లా అదే అంటారు మహర్షులు వారు, నామరూపాత్మకములు సత్యం మీద ఆపాదిస్తున్నావు. నీవు సత్యమే, నేనంటే ఆత్మే. కానీ ఏ కారణము చేతను దేహము నాది అంటున్నారు. ఇక్కడ దేహ ధర్మాలు నా ధర్మాలు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పారు ఆదిశంకరులు మహర్షులు, రెండు ఖనిజాలనేవి కలిసినట్టుగా ఉంటుంది. జడ చేతనముల కలయిక. కలవ లేదు అసలు యాక్చువల్గా. అది గెటింగ్ దిస్ పాయింట్. దేహముతో ఈ అహంకారం దాని మూలమైన ఆత్మ కూడా కలవలేదు. త్రైజస్సుడు కలిసిందేమో కలవదు. దాని అర్థం ఏంటి? జడ చేతనముల కలయికే లేదు అసలు అక్కడ. గురువు అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థ తీసుకున్నప్పుడు మరి కళ వచ్చినప్పుడు అది దేహంతో తాదాప్యం చెందుతున్నాయి కదా గురువు గారు. లేకపోతే మనం ఏదైనా కోపోద్రిక్తమైనప్పుడు శరీరంలో కూడా హార్ట్ బీట్ పెరగడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అంటే కలిసినట్టుగా ఉంటుంది కదా. నిజంగా కలిసినట్టుగా ఉంటుంది అన్నారు. అంతవరకు బాగానే ఉంది. అంటే కలిస్తేనే కదా శరీరం మనం మార్పులు గమనిస్తున్నాం. మార్పు గమనించేది ఎవరు? వాటి రియాలిటీ ఏమిటి? శరీరం చెప్పిందే, హార్ట్ బీట్ పెరిగింది, పర్స్పిరేషన్ పెరిగింది, క్రోధం పెరిగిందని చెప్పింది ఆ శరీరం. అదిగా నువ్వు చెబుతున్నావు. అంటే ఆలోచన వచ్చి ఆ బాడీతో తాదాప్యం చెందినప్పుడు అప్పుడు ఈ శరీరం కూడా అది. ఇక్కడ అదే పాయింట్. బాడీతో అది కలవలేదు. పూర్తిగా కలవదంటారా గురువు గారు? అసలు కలవదు. వెంటనే ట్రై చేయి. నీలో ఉన్న కామక్రోధాది హర్షపూర్వకాలు ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఉపాధిని తీసుకున్నావు. అవును, ఒక ఉపాధి. నీలో క్రోధం ఉండాలే గాని పులిగా జన్మించవచ్చు, శివంగా కూడా జన్మించవచ్చు. ఒక వాసనే కూర్చుంది. అంటే ఇప్పుడు కథలో ఏదన్నా అడవిలో పులి ఎంబడబడుతుంటే లేచితే మనకి ఇక్కడ చెమట పెట్టినట్టుగా లేకపోతే అనిపిస్తుందంటే శరీరంలో మార్పు వచ్చినట్టే కదా గురువు గారు, అది కలిసినట్టుగా. నిజమే. నువ్వు శరీరంతో పరిగెత్తడంలో అక్కడ మనస్సుతో పరిగెడుతున్నావు. బయటికి రాగానే బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ దేహము మైండ్ తో కలిసినట్టుంది. యాక్చువల్ గా
ముక్కలలో ఉన్న సీను దీనికి తెలియదు, దేహానికి తెలియదు. వెంటనే సూక్ష్మదేహం నుంచి వదిలి స్థూలానికి వచ్చావు. ఆ, వచ్చినప్పుడు కూడా మనసు నీతోనే ఉంది ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ లో. అందుకని దేహంలో ఉన్నటువంటి మార్పులు గమనిస్తున్నావు. ఉమ్, గమనించి ఏమంటావు? స్వప్నం అసత్యం అన్నావు, పైగా ఆ, ఉనిలేదు ఏది లేదు పొమ్మంటావు. ఇది నా ఊహ అన్నావు, ఇది ఒక క్రియేషన్ అన్నావు. స్వప్నం అసత్యం అన్నావు కదా. ఆ, కాబట్టి నువ్వు ఎట్లంచే ఎటు చూసినా ఈ మాయా నేను దేనితోనూ కలవదు కలవదు కలవదు. ప్రయస్సుడు అంటే మరి నొప్పి వస్తే గుర్తిస్తుందిగా, నొప్పి చెప్తుందిగా అక్కడ నొప్పి వచ్చిందని కడుపులో అక్కడ ఆ పాటలో నీకు నొప్పి వచ్చిందని గుర్తించి చెప్తుంది కదా. అప్పుడు మనం డాక్టర్ దగ్గర కడుపులో చూపించుకుంటున్నాం కదా. ఎందుకని గుర్తించావు కాబట్టి. ఉమ్. నిద్రపోతున్నప్పుడు ఈ నొప్పి ఏమైంది? ఆ డాక్టర్ ఏమన్నాడు? నిద్రలో ఏమైనా మన్నిస్తున్నాడు వచ్చి? లేదు గురుగారు. నీవెంత సత్యమో డాక్టర్ కూడా అంతే సత్యం. అంటే ఇక్కడ నేనేంటానంటే అంటే అది పూర్తిగా కలిసిందే లేకపోతే కలిసినట్టుగా గుర్తించి చెప్తుందా అని. కలవదు, ఉమ్. కలిసినట్లు కూడా చెప్పదు. నీ దగ్గర కారు ఉంది కదా, గురుగారు. కారుకి రిపేర్ వచ్చింది, వెంటనే గ్యారేజ్కి తీసుకెళ్తున్నావు. కారు చెప్పిందే నేను సొత్తపడ్డాను, నేను కదలలేను, నువ్వు చెబుతున్నావు. అవును. You identify that your car is in a problem, is it not? అవును. Similarly, you identify there is a pain in the stomach. You go to a hospital. అవును. అది గ్యారేజ్కి తీసుకెళ్తున్నావు కారుని, ఇటు హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు. దీన్ని ఎందుకు? రిపేర్ చేయటానికి. అవును. ఇంత తీసుకెళ్ళినా గ్యారేజ్ వాడు ఏమంటాడు? ఇట్ మే బికమ్ ఓల్డ్, యూ డిస్పోజ్ ఇట్ అంటాడు, రిపేర్ చేయలేనంటాడు. డాక్టర్ కూడా అదే అంటాడు, I have no medicine to correct it. There are many diseases for which there is no treatment. Is it not? మరి నేను శరీరం అని చెప్పు, మరి శరీరంతో మరి భగవాన్ చెప్తున్నారు కదా, మొదటి నేను వచ్చి తాదాప్యం చెందుతుంది కాబట్టి నేను శరీరం అంటున్నావు కదా. తాదాప్యము కూడా భావన. ఆహా. శరీరం చెప్పటంలో అక్కడ అది ఉన్నట్టు నీవు నాది అంటున్నావు. ఇల్లు నాది, భార్యా బిడ్డలు నా వాళ్ళు, కారు నాది, ధనం నాది అంటున్నావే తప్ప దేవం అన్నడైనా ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం అందే. కారు చెప్పిందే, ఇల్లు చెప్పిందే. అదే అది ఉపాధులు చెప్పట్లేదు, కానీ ఈ చెప్పేవాడు ఎవడైతే ఉన్నాడు వాడు వచ్చి కలుస్తున్నాడా అంటున్నా. కలవడు కలవడు అని చెప్పొస్తాను. ఆ, You are a possessor. You are a possessor of this body. You are a possessor of the house, possessor of family, possessor of a vehicle. అంతవరకే. నా దేహము నా కారు పెద్ద తేడా ఏమనుందే? లేదు గురువు, రెండో ఒకటే. దేనికి రిపేర్ వచ్చినా పరిగెడుతుంటే ఆ, కాలికి దెబ్బ తగిలితే వస్త్ర పారిశేత్రి, అక్కడ దెబ్బ తగిలితే సొట్టపడితే రిపేర్ చేస్తుంది. స్వపది. ఏమైనా గురువు గారు అంటే ఇది కేవలం అది తెలుసుకుంటుంది అంతే, తన పరిమిత జ్ఞానంతో అక్కడ గుర్తించి చెప్తుంది అంతే. ఇక్కడ కూడా కారు అవసరం ఉంది కాబట్టి గ్యారేజ్కి వెళ్తున్నావు. దేంతో అవసరం లేదనుకో నీకు ఎందుకు వెళ్తావు? మహర్షి ఆసుపత్రికి వెళ్ళాడా? మరి రెండింది డిఫరెన్స్. గురువు గారు ఎందుకు వెళ్తున్నావు? ఈయన బాధ చూడలేక డాక్టర్లు చేతిని పోయటం మొదలు పెట్టారు 1949లో. తనంతటితో అమ్మాయి రిపేర్ చేయి, ఇది లేకపోతేనే ఉండలేను ఎప్పుడైనా అన్నాడు మహర్షి? ఏదో సాంబారు దగ్గర గరిట తిప్పుతుంటే ఆ ముక్కు వచ్చి వేలు మీద పడితే బొబ్బ కట్టిందట. అది భగవాన్ చూసి ఆ కొత్త ఉంగరం వచ్చిందే అన్నారు.
అంటే ఇది ఎలా ఉంటుందంటే కలవనికి కలిసినట్టుగా ఉంటుంది, అది అన్నిటికీ కలవదు. దానికి మంచి తార్కాణము దేహంతో నువ్వు నిద్రపోవాలి, దేహంతో నువ్వు కలగనాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? కుదరదు గురువు గారు. కాబట్టి దేహాత్మ బుద్ధి అనేది కలవలేదు, జనించలేదు అనేది అర్థం చేసుకుంటే చాలు. అది లేనప్పుడు శరణాగతి ఎవరికి ఉందనుకుంటే శరణాగతి. అంటే కలవకుండా గుర్తిస్తుందా గురువు గారు ఇక్కడ అయితే? ఎక్కడ కలవదు ఆయన. ఆహా, ఇప్పుడు నొప్పి గుర్తించిందంటే అక్కడ కలవకుండా గుర్తించింది అంటారా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ కాన్షియస్నెస్ ఆఫ్ ది బాడీ ఉంది, కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ వెహికల్, కాన్షియస్ ఆఫ్ ది జగత్, కాన్షియస్ ఆఫ్ ప్రాబ్లం ఇన్ ది జగత్. ఆ, ఇప్పుడు ఎక్కడ ఏదో సునామీ వస్తుంది, నువ్వు అక్కడ చూడక్కర్లే, పేపర్లోనో టీవీలో చూస్తావు. యు ఆర్ కాన్షియస్ అబౌట్ దట్, దెన్ యూ ఫీల్ మిజరబుల్. ఆహా, అవునవును, బాధపడతాం. ఎక్కడో ఎవరికో జరిగితే బాధపడతాం. ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక దేశంలో పరిగెత్తిపోతున్నారు నాయకులు, అవును. మన ఇండియాకి వచ్చారు, బట్ యువర్ కాన్షియస్ అబౌట్ దట్. వాళ్ళెవరో కూడా నీకు తెలియదు. అంటే కాన్షియస్ ఆఫ్ అంటే దాని గురించి ఒక ఆలోచన గురువు గారు. ఈ మాయలో కలెక్షన్ ఆఫ్ డేటా అది కనపడింది. తుంగభద్రకి గేటు వెళ్ళిపోయింది, నీళ్ళు పోతున్నాయి. యువర్ కాన్షియస్ ఆఫ్ తుంగభద్ర, దెన్ యూ ఫీల్ మిజరబుల్. అవన్నీ కొట్టుకుపోతే నీళ్ళు ఎట్లా పొలాలు పోతాయి. సి హౌ యూ ఎక్స్టెండ్ యువర్ థాట్. అవును, అక్కడి నుంచి ఆ థాట్ ఎక్స్టెండ్ అయ్యి మనకి నీళ్ళు రావా అన్న క్వశ్చన్కి వస్తుంది. కాబట్టి ఈ కాన్షియస్ ఆఫ్ సెవరల్ థింగ్స్ ఈ జీవుడికి, ఫ్యామిలీ కాన్షియస్నెస్, బాడీ కాన్షియస్నెస్, రాజకీయ కాన్షియస్నెస్, నైబర్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ ఓఎఫ్ఎఫ్ అవుతుందో యు ఆర్ దట్ రియాలిటీ. ఓకే, నువ్వు వరదలు వస్తే ఏమొస్తే నీకెందుకు? కాన్షియస్ ఆఫ్ అయిపోయింది, కాంటాక్ట్ లేదు అక్కడ. దాని గురించి వచ్చి అసలు దిగులే ఉండదు, ఆ డేటా రాదు ఇంకా లోపలికి. అదే అంటారు మనుషులు గారు, ఈ జీవుడు కాన్షియస్ ఆఫ్ సెవరల్ థింగ్స్, బట్ హీ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. దట్ ఈస్ ప్రిసైజ్లీ ది రియలైజేషన్. అంటే దాని గురించి వచ్చిన ఆలోచనే ఈ దుఃఖం కారణం చేస్తుంది. అంటే మరి ఓకే, ఎవరో దగ్గర బంధువు, బాగా ప్రేమ ఉన్నవాడు మిస్ అయితే పోతే నీకు ఎందుకు ఫీలింగ్? కాన్షియస్ ఆఫ్ దట్. ఎక్కడో దూరంగా ఎక్కడో జరుగుతుంది వింటావు, యు ఆర్ నాట్ పర్టర్బ్డ్ బికాస్ దేర్ ఈస్ నో కాంటాక్ట్ మెంటల్లీ విత్ యూ ఆర్ విత్ దోస్ కంట్రీస్. ఎప్పుడైతే నువ్వు మనవాళ్ళు అన్న ఫీలింగ్ కలుగుతుందో దెన్ యూ ఫీల్ మిజరబుల్. ఇట్ ఈస్ ఎ థాట్ దట్ విల్ మేక్ యూ టు ఫీల్ గుడ్ ఆర్ బ్యాడ్. అల్టిమేట్ గా ఏమిటి? ఇట్ ఈస్ ఎ థాట్స్ దట్ రూల్ ది వరల్డ్. చూడు మన చూసేసి తీరా థాట్ అంటే చూడబోతే అక్కడ వెళ్ళలేదు. ఇంతకుముందు టెక్నాలజీ దట్ రూల్ ది వరల్డ్ అనేవాళ్ళు, యాక్చువల్గా అయితే థాట్ దట్ రూల్ ది వరల్డ్. ఇప్పుడు ఎందుకని ప్రపంచం ఆలోచన, సంసారం ఆలోచన, ప్రేమ ఆలోచన, దైవం ఆలోచన. కాబట్టి ఆలోచన వలయంలో చిక్కుకున్నాడు ఈ జీవుడు, ఈ మాయాజీవి. కాబట్టి కాన్షియస్నెస్ కనుక
దేనితోనూ అసోసియేట్ కాకపోతే ఇందాక అదే చెప్తుంది స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ అంటే ఓఎఫ్ఎఫ్ ఆఫ్. ఇదే ఇబ్బంది లేదు. ఇక్కడ కాన్షియస్ అంటే ఒరిజినల్ ఎరుక కాదు కదా గురువు గారు, మనం అనే ఎరుక. ఒరిజినల్ ఎరుక ఇది అమ్మా. ఒరిజినల్ ఎరుక యొక్క ఆభాసం ఇది. ఆ, ఇది దేహాత్మ బుద్ధి పూర్ణ జ్ఞానం యొక్క ఒక ఆభాసం. ఇది ఎప్పుడైతే ఓఎఫ్ఎఫ్ అయిందో అది పూర్ణ జ్ఞానంగా ఉంటుంది. ఆ, When you don't think about the body, when you stop thinking, you are not aware of the body, you are aware of your true nature. And ఎందుకని ఆత్మ కూడా అహం అంటుంది, ఈ జీవుడు కూడా అహం అంటాడు, అహం దేహం అంటాడు, అహం అహమతి స్ఫురత అక్కడ రెండు ఒకటే. అవును. అక్కడ జ్ఞాన వృత్తులు ఇక్కడ చిత్త వృత్తులు ఉంటాయి. అహం స్మరణ is not a thought, అహం దేహం is a thought. That is the only difference. The common factor is aham. ఆ, Aham is a జ్ఞానం. జ్ఞానం అంటే కాన్షియస్నెస్. ఇది సాపేక్ష జ్ఞానం, ఇది దేహాత్మ బుద్ధి, అది పూర్ణ జ్ఞానం. ఆ జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము క్యాపబుల్ ఆఫ్ సీయింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. జ్ఞానవృత్తి చేత అభాసానికి ఆ ఛాన్స్ లేదు. దేహాత్మ బుద్ధిలో వచ్చినటువంటి ఈ మాయా నేనుకి సాపేక్ష జ్ఞానానికి తన ఉనికిని తెలుసుకునే అవకాశం లేదు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఆ. ఆ, గురువు గారు, అక్కడ నేను ఉన్నాను అంతవరకే ఉంటుంది, ఇక్కడేమో నేను ఫలానా ఫలానా అని ఇక్కడ అంటుంది. అది అది కేవలం నేను ఉన్నాను వరకే పరిమితం అవుతుంది అక్కడ. అక్కడ నేను నేనుగా ఉన్నాను అనే జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తుంది స్త్రీలలో. దానికి దీనికి సంబంధం లేదు. అదేమో స్వయం ప్రకాశం, ఇదేమో అభాసం, లోయర్ సెల్ఫ్, ఆర్టిఫిషియల్ సెల్ఫ్. ఇదొక పిశాచము అంటే చెప్పుకొచ్చారు. ఆ, చివరికి పిశాచం అన్నారు. అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంటాడు. ఆ, లేనిది అంటే తన ఉనికిని తాను గుర్తించుకోలేనిది. పాము భయం కలిగింది కదా, అవును. పాము నిజంగా గుర్తించుకోలేదు, అది లేదు కాబట్టి. ఇక్కడ కూడా దేహప్రవృత్తి కలిగిన మాయా నేను దేహాన్ని ఆశ్రయిస్తాడు,